అర్థమైందా? గుడ్ బై. పిచ్చోడా, ఏం చేస్తావు తెలుసా? ఏమైందిరా? చిన్నప్పుడు మా అమ్మ బొమ్మ కొనివ్వలేదని మా అమ్మ పైన కోపడ్డాన్రా. దానికి ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉంటాను. కానీ ఈ అమ్మాయిలు ప్రేమించిన వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళతో ఎలా హ్యాపీగా ఉంటారా? సరే సర్లే, బాధపడమాకురా. సరే సర్లేరా, లే రూమ్కి వెళ్దాం పదరా. లే జాగ్రత్తలే. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. యా ష్యూర్, థ్యాంక్ యూ. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? అది మా ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు. నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మా ఇంట్లో నీ గురించి చెప్పాను ఐసు, కానీ మా వాళ్ళకి ఎందుకో నువ్వు నచ్చలేదు. మా అమ్మ అయితే నీకు ఇచ్చి పెళ్లి చేయను అన్నది. నా కోసం నువ్వు మీ ఇంట్లో కూడా ఫైట్ చేయలేవా? సారీ ఐసు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు పెళ్లి చేసుకున్నా సరే నేను మర్చిపోలేను. ఎప్పటికీ లవ్ చేస్తూనే ఉంటాను. బాయ్. రోహిత్, I have sent you the details. Please check it. Excuse me, just a minute. చెప్పాయిషు. జై, ఐఎమ్ రియల్లీ సారీ జై. నేను నీ లవ్ని అర్థం చేసుకోలేకపోయాను. ఫర్గివ్ మీ. నువ్వు నాకు కావాలి జై. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఐషు. అప్పుడే కాదు, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. కానీ నేను మళ్ళీ తిరిగి ప్రేమించలేను ఐషు. నువ్వు వద్దన్నావన్న ఈగోతో చెప్పట్లేదు. అప్పుడు నేను నిన్ను ప్రేమించడానికి కారణం లేకపోయినా చాలా లవ్ చేశాను. ఇప్పుడు నువ్వు అడిగావని చెప్పేసి మళ్ళీ నేను ప్రేమించలేను. ఒక్కసారి వదిలి వెళ్ళిపోయాక ఏది తిరిగి వెనక్కి రాదు. లైఫ్లో గుర్తుపెట్టుకో. బాయ్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.